హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీక్షితాస్ కిచెన్. ఇడ్లీ సాంబార్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ వేలో ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది. ఫస్ట్ కందిపప్పుని కడిగి పెట్టుకొని దాంట్లోకి 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటా వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండాలి. దాని తర్వాత 3 విజిల్స్ వరకు ఉడకబెట్టుకోవాలి. ఈ సాంబార్ అనేది హోటల్ స్టైల్‌లో మాత్రం చేసుకోవచ్చు మీరు. చూడండి ఒకసారి. ఎర్రగడ్డ, కరివేపాకు, టమాటా అని స్లైసెస్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. 1 ఆనియన్ అవన్నీ. మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి టమాటాస్ కూడా వేసుకొని టమాటా సాఫ్ట్గా ఉడికేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి సాల్ట్, లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న నా దగ్గర కొత్తిమీర లేదండి, నేను పుదీనా వేసుకున్నాను. మీ దగ్గర ఆప్షనల్ అది. వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. డాడీని వస్తాడు, డాడీకి నువ్వు స్నానం చేసేసంటే నీళ్ళు అంట పెట్టు. టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 10 మినిట్స్లోనే చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై అన్ని చేయండి. నువ్వే పోసుకునేస్తావా? చిన్నపిల్లలు కొంచెం కూడా అంట బాగా పెట్టుమా. ఇష్టంగా తింటారు. నేను మా పిల్లలు దాంట్లో కొంచెం కారము, అలాగే ధనియాల పొడి, కొంచెం సాంబార్ మసాలా పొడి కూడా నిన్ను తొడుక్కోమలేదు. వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి మనం ముందుగా పప్పును ఉడకబెట్టుకున్నాం కదా, అది ఎనుపుకొని ఆ పప్పు అంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ థిక్గా ఉండకూడదు, కొంచెం పలసగా ఉండాలి. సాంబార్ అంటేనే కొంచెం పలసగా ఉండాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ సాంబార్ రెడీ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.